హాయ్ మామ, వెల్కమ్ టు బ్యాక్ టు అవర్ ఆర్పిఎస్ గేమింగ్ ఎఫ్ఎఫ్. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటిదంటే నేను ఒక రాజుల కోట చూపించబోతున్నాను ఫ్రీ ఫైర్లో. అదైతే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మా వీడియో అయితే నువ్వు ఫుల్గా చూడు. మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా పక్క ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఈ వీడియోకి ఎవరైనా లైక్ చేసుకోండి. వీడియోని అయితే షేర్ చేయండి. చలో మనం వీడియో లోపలికైతే వెళ్ళిపోదాం. మహారాజా వీరాతి వీర రాజుల కోట ఇన్ ఫ్రీ ఫైర్. ఇదే మా రాజుల కోట అయితే వచ్చేసి ఇదైతే రాజుల కోట. ఇక్కడ రాణి అయితే ముగ్గేసింది. ఇది ఎన్ని చుక్కల ముగ్గో తెలియక రాజు కొట్టుకొని ఎక్కువ చచ్చిపోయాడు. పాపం రాజుకి ఒక క్లారిఫై ఇద్దామో ప్లీజ్. ఎవరైనా ఆడవాళ్ళు ఉంటే అది ఎన్ని చుక్కల ముగ్గో కామెంట్ చేయాలి. రాజుతో పాటు నాకు కూడా క్లారిటీ ఇవ్వాలి. నేను కూడా కొట్టుకొని చచ్చిపోయేటట్టునా అది ఎన్ని చుక్కల ముగ్గో తెలియక. రాజు కొట్టుకొని ఇన్న తానం చెప్తాడు మా ఈడ మంచిగా సబ్బు పూసుకొని ఈడ తానం చేసి ఈడ కూర్చుంటాడు కొద్దిసేపు. ఇక పోతాడు ముందుకి. కానీ ఆడ బాయిలు నీళ్ళుండే మా రాజు నీళ్ళని బాయిలో తాను చెప్తాడు. ఎందుకంటే కొట్టుకొని అలవాటు అయిపోయింది మా. తానం చేసి ఇట్లా అత్తడు మా స్ట్రేట్గా వచ్చి ఈడు ముందు ఒకటినో చూసిన ఎత్తు దాని మీద నిల్చుంటాడు. మీద మొత్తం మన సూర్యకాంతులు పడతాయి అన్నట్టు మీద. ఎందుకంటే రాజుకి కొట్టుకొని అలవాటు అయిపోయింది. సూర్యకాంతాలు పడకపోతే పిచ్చిలేస్తాను అది ఎన్ని చుక్కల ముగ్గు తెలియక. అంత మాట ఇది కట్టే అప్పట్లో సుతారోనికి రాజు సగం పైసలు ఇచ్చాడు మా. ఈ మీద ఒక పొక్క పెట్టిపోయింది. ఇటు సైడ్ కూడా 2 బొక్కలు పెట్టిపోయాడు. ఈ రాజు అక్కడి నుంచి వచ్చి ఇలా బట్టలు కొనుక్కుంటాడు మా. ఇలా బట్టలు కొనుక్కొని మంచిగా కొనుక్కుంటాడు అన్నట్టు. ఏంటి అంటే ఒక లెవెల్ 4 విస్టు, ఒక లెవెల్ 4 హెల్మెట్ కొనుక్కొని పోతాడు అన్నట్టు ఇక ముందుకి. ఇక ఇదో డోర్ మా. ఇది ఒకటి మొత్తం ఇలా బంధిత్తలు అన్నట్టు. రాణీలు ఉంటారు ఇలా మొత్తం. రాజుకి ఎప్పుడు ఇరిటేట్ చేసినా కూడా ఇలా లోపలికి పోతాడు. రాణిలతో టైం పాస్ చేస్తాడు అన్నట్టు. రాజు కొంచెం మాకు కూడా తాల్చి అయితే మేము కూడా లోపలికి పోతాను. నువ్వు అటు పక్క పోతా నేను ఇటు పక్క పోతా. ఇక రాజు ఇక్కడ పంచాయతీలు చెప్తాడు మా. వీళ్ళకి వాళ్ళు నచ్చినట్టు కొత్తగా పంచాయతీ చెప్తా ఉంటాడు. కానీ ప్రజలు వాళ్ళు రాళ్ళు మా రాజు దగ్గరికి. రాజు కూడా చెప్పుకుంటాడు పంచాయతీ. ఎందుకంటే రాజు దగ్గరికి వాళ్ళు నత్తే రాజు మాయం చెప్తాడు కమ్మా. అందుకనే దొంగరాజు మా రాజు. ఇక ఇంతసేపు కింద చూసిరు కదా మా. ఇప్పుడు రాజు మీద యుద్ధాలు బొచ్చడి చేసిండు మీద ఇవన్నీ చూస్తుందాలు మా. ఇప్పుడు ఇక రాజు ఇక్కడ నిల్చుండేది మా. ఇక్కడ నిల్చొని ఇట్లా కూర్చొని ఎవరన్నా యుద్ధానికి అత్తర్లా అని చూసేది. యుద్ధానికి ఎవరైనా నచ్చేది అనుకో ఇడికి కిందికి దునికేది. ఎందుకంటే రాజుని ఎవరైనా చంపుతాయి అంత. ఇక ఇదేంటిదంటే ఇలా పండుకోవచ్చు మా. ఆడ యుద్ధం జరుగుతుంటే రాజు ఇలా పండుకుంటాడు అన్నట్టు. రాజు చుట్టాలు కాపాలు ఉంటారు. బాహుబలిలా మన ఇట్లా వేసుకొని అత్తరు చూసినా బాహుబలి సేమ్ అట్లా ఎవరైనా అత్తే రాజు పరిస్థితి ఏంటమ్మా. సో ఇంతే మా. ఈరోజు వీడియో అయితే వచ్చేసి వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ నచ్చినట్టయితే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మా ప్లీజ్. సరే మరి ఉంటాను. బాయ్.